అందరికీ నమస్కారం। ఈ రోజు లంబాడిల ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ యొక్క ఆలయాన్ని ఇక్కడ కట్టడం జరిగింది। ఇది సింగాపూర్ గ్రామము, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని సింగాపూర్ గ్రామము। అలానే జగదాంబ ప్లస్ మళ్ళీ సేవాలాల్ యొక్క ఆలయాన్ని ఇక్కడ కట్టడం జరిగింది। ఇక్కడ రూప్లా నాయకుతో పాటు రామదాసు మిగతా గ్రామ సభ్యులందరూ కూడా ఉన్నారు। వీళ్ళు దాదాపు 11 రోజుల 11 రోజులు దీక్షలో పాల్గొని ఈ యొక్క జగదాంబ ఆలయము అట్లానే సేవాలాల్ యొక్క వాళ్ళ యొక్క ఆరాధ్యం వాళ్ళ యొక్క కుల దైవం ఉన్నటువంటి సేవాలాల్ యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది। అట్లానే మా సింగాపూర్ వాసులు కూడా ఇక్కడ రామకృష్ణ వచ్చేసి అంతకుముందు మనకి సర్పంచ్గా మొన్ననే తాజా మాజీ సర్పంచ్, అట్లానే మనకి రవి వచ్చేసి ఫీల్డ్ ఆఫీసరు, అట్లానే కారబోరిగా చేసిన లక్పతి, అట్లానే తమ్ముడు పన్నెల వెంకటరమణ, అట్లానే నాసరు అంతకుముందు వీడీసీ చైర్మన్గా। సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాలలో రోజు రోజుకి ఆధ్యాత్మికత అనేది తగ్గిపోతూ ఉంది। ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మన దేశం ముఖ్యంగా ఏంటంటే భారతదేశం అంటేనే హిందూ మనమంతా కూడా ఏంటంటే ఈ యొక్క భారతదేశం అంటే హిందువులకు సంబంధించినటువంటి ఒక దేశంగా అంటే అన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా సో హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి ఆలయాలు ముఖ్యంగా కావాలి। కాబట్టి ఈరోజు ఇట్లాంటి చిన్న గ్రామంలో వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇంటింటికి ఇంత వేసుకొని ఇంకా వేరే వాటి పెద్దవాళ్ళ దగ్గర కూడా కొంత తీసుకొని ఈరోజు ఇలాంటి ఆలయం నిర్మించడం అనేది చాలా శుభ సూచకం। ఇలాంటి ఆలయాలు ప్రతి గ్రామానికి కూడా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సేవాలాల్, జై సేవాలాల్।